ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రిక్కీ పాంటింగ్, బ్రియాన్ లారా, రాహుల్ ద్రావిడ్, షేన్ వాన్, ముత్తయ్య మురళీధరన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. తమ ఆట తీరుతో, తమ క్యారెక్టర్తో వరల్డ్ వైడ్గా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి ఓ స్టార్ ప్లేయర్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ. అతడి ఆటని చూడడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది టీమిండియా. దీంతో ఒకే ఒక్క ప్రశ్న బయలుదేరింది. అదేంటంటే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడి ఉంటే భారత జట్టు ఖచ్చితంగా గెలిచి ఉండేదని. కాగా కోహ్లీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి 2 మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్తో దాదా మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అతడి డెడికేషన్, ఆటపై ఉన్న ప్యాషన్ నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశాయి. ఇక విరాట్ ఎప్పుడూ పరుగుల కోసం పరితపిస్తూ ఉంటాడు. కోహ్లీ పరుగుల దాహం తీరనిది. ఇందుకోసం ప్రతిరోజు కఠోర శ్రమ చేస్తుంటాడు. ఇక గ్రౌండ్లో విరాట్ ఎలా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సహచర ఆటగాళ్లలో జోష్ నింపుతూ మైదానంలో వేగంగా కదులుతూ ఉంటాడు అని గంగూలీ కితాబిచ్చాడు. ప్రస్తుతం దాదా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్తో జరిగే 2వ టెస్టుకు విరాట్ జట్టుతో కలవనున్నాడు. మరి విరాట్ కోహ్లీపై దాదా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.